కర్ణాటక ఎమ్మెల్యే నేనే. దేని గురించి మాట్లాడాలి? ఊరు గురించి మాట్లాడతా. గంటవారి గుడి గురించి మాట్లాడతా. అంతకన్నా ముందు ఇలా ఒకసారి ఆ మోన్ ఒక ఆంటీ వీడియో తీసి తీయొద్దని చెప్పి. నేను వీడియో తీయొద్దన్నా, నా ముఖం గురించి చెప్పలేదు. అసలు ఎవరితో అనుకో నువ్వు? పిల్లోడు పెద్దోడు? ఇది బయటిది. ఆగండ్రా, ఆధార్ కార్డు చూడకుండా ఎవరు చెప్తాడు పిల్లోడు పెద్దోడు? మా తాతగారి గురించి ముందు చెప్పాక ఊరి గురించి మాట్లాడతాను. ఊరి కన్నా మా తాత గొప్ప. గంట ఉన్నాయి ఆఫీస్ లో 4-5 చూస్తావా? తీమంటా బయటికి జడిసి తెస్తావు. గంట వారి గుడి గురించి మాట్లాడతా. అంతకన్నా ముందు మా తాతగారి గురించి చెప్పాలి. మా తాతగారు 1947లో మా తాతగారు మా బామ్మగారు ఇద్దరు కలిసి ఏంద్రా మటన్ బొక్క చీకుతారు? పక్కన పెట్టుకో. ఊరు బయటకు వెళ్ళి పెట్టుకో. కౌంటర్ చేసి పడేస్తారు. గమ్యాలను పిరాలా? మీరే బొక్కలు కూడా గమ్యాలు కర్ణాటకలో ఉంటారు. ఆంధ్ర బోర్డర్ దాటిన 1947లో మా తాతగారు గంటవారి గూడెంలో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? నువ్వే కదరా లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ స్ట్రైట్ హ్యాండ్ అన్నావు. మిమ్మల్ని కాదు సార్, మా సౌండ్ అని చెప్పా. ఓహో, ఇది కూడా తెలుసుకోకుండా ఎవరండి మీకు పిలిచింది? 1947లో మా తాతగారు గంటవారి గూడెంలో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? ఆ రోజు ఎవడరా? ఏమైంది? రోడ్డు మధ్యలో కారణం పెట్టాడు. బుద్ధుందా? సిగ్గుందా? మనిషి పశువా? ఎవడరా? కారు కొంటే సరిపోదు. అది ఎక్కడ 00000 ఉందా? అది నెంబర్ కాదు. ఆడి కారు. అది కంపెనీ పేరు ఆడి. నా కారు జాగ్రత్త పెట్టమని. ఏది నా కారా? 1947లో మా తాతగారు గంటవారి గూడెంలో నీళ్లు లేనప్పుడు ఏం చేశారు? సార్ నమస్కారం. నమస్కారం. ఇది ఒక ఎమ్మెల్యే మీ ఊరు వచ్చినప్పుడు ఇలాంటి మరీ గట్టిగా చెప్పడమంటండి. సార్ ఇది మార్కెట్ లో 80 రూపాయలు చెప్తున్నాడు, ఎంత కొనొచ్చు? ఇందుకే దండ దేని చెప్తారా? నేను చెప్తాను ఎంత కొనాలో. మా ఇంట్లో మా తాత పోయాడు ఎంతమంది మీద. సిగ్గుందిరా, ముసలోడు పోతే దండ డబ్బుల కోసం ఆలోచిస్తున్నా పో. 1947లో గంటవారి గూడెంలో నీళ్లు లేనప్పుడు మా తాతగారు ఏం చేశారు? ఆ రోజు పేద ప్రజల కోసం, ప్రతి ఒక్కరి కోసం. ప్రభా వచ్చే ప్రభా, ఎక్కడికి వెళ్ళిపోయా? ఏమైంది? నేను మధ్యాహ్నం పనికి వెళ్ళానండి. మా ఆవిడకేమో ఏదో మీటింగ్ ఉందని ఇక్కడికి వచ్చేసింది. పెద్ద తాళంగా పేసింది. చెయ్యి ఎక్కడ ఉందో తెలుస్తలేదు. ఓ పని చెయ్యి, నూనెసి ఏలేది తిప్పు. దేంట్లోనండి? తాళం కప్పరు. వస్తే వచ్చింది, లేకపోతే రాయించుకుంటు. ప్రభా ఎమ్మెల్యే మాట్లాడుతుంటే మధ్యలో వస్తారు. ఆ పెద్ద తాళం నీ దగ్గర జనాలకు పిచ్చి డబ్బులు రాకుండా చేస్తారు. ఏమండి మీకు కనపడదు? 1947లో మా తాతగారు ఏమైందో? అమ్మా నాన్న తగ్గిపోయారు. అమ్మా నాన్న తప్పిపోలేదురా, పోసిడీకే నువ్వు తప్పిపోయావు. అమ్మా అమ్మ పేరేంటి? మీ అమ్మ పేరు? అమ్మకు ఇంకో పేరు ఉంటది. మమ్మీ. మమ్మీ నాకు తెలుసురా. ఇలానా ఈ ఊర్లో గంగమ్మ, అనకాపల్లిలో నూకాలమ్మ, పోలవరంలో పోలేరమ్మ. మీ అమ్మ? మా అమ్మ. నాన్న పేరు చెప్పు. నాన్న వస్తున్నట్టు. మీ అబ్బాయి కాదా? నాన్న పేరు రా. పప్ప. కొండని పప్ప కదా? అది మీరు కదా. ఈ పిల్లాడి ఈ పిల్లాడు మైకు దిగిపోద్ది పొరలో ఒకసారి. ఈ పిల్లాడి తల్లి నా కొడుకండి. ఏంటి ఎంతన్నాడా? ఇది ఎవరితో నాకు తెలియదు. మా అమ్మతో చెడాలనుకుంటా.
ఈడెప్పుడు పుట్టాడు నాకు తెలియకుండా. 1947లో మా తాతగారి ఊళ్ళో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు? గంటవారిగూడెంలో లోకల్ టాలెంట్ సార్. ఏం చేస్తావు? ఒక పాట పాడితే చప్పట్లు కొట్టండి అబ్బా. లోకల్ టాలెంట్ ఎంకరేజ్ చేస్తా. చప్పట్లు కొట్టండిరా. చప్పట్లా సరే, ఒక మంచి భక్తి గీతం సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. ఒక మంచి భక్తి గీతం గట్టిగా చెప్పట్లమ్మా అందరూ. రెడీ. జామ చెట్టు కాస్తాయి జామకాయలు, సరే ఇట్లా నరేష్ నువ్వు కాయ చెప్పు, నేను వచ్చాను. ఓకేనా? సరే ఇంకొక సాంగ్ సార్ మీకోసం. మంచి పాడు. ఇలాంటి పచ్చికాయలు కాదు, మంచి గీతం, భక్తి గీతం. ఇది చాలా భక్తి గీతం సార్. ఏం చెప్పాలి? నే చీర గడత చూడు, నే చీర గడత ఒకసారి ఇంకొకటి వచ్చాడు సార్, అదిగోండి సార్. వద్దు సార్, చూడండి సార్. రండి సార్, మా ఆయన సార్. ఆయన ఒక పేరుకే ఇష్యూ లేదు. అయిపోయిందా? సరే నేనేనా పాట పాడతాను. పాడు. నేను కోటరేత్త చూడు, కాల్చి పడేస్తాం. యూజ్ చేస్తున్నావు. ఎవరైనా అందరూ స్టేజ్ ఎక్కించేది అన్నీ ఇందా నుంచి కాల్చేస్తాను. గన్న ఎక్కడ ఉంది? లోపల ఉంది, తుప్పట్టిందని సర్వీసింగ్. కొబ్బరి నూనె రాయండి గన్నకాయ. ఒకసారి నీకు నవ్వులాటగా ఉంది కదరా ఆ ముసలోడు కొబ్బరి నూనె నవ్వో కదా నువ్వు. నేను మీటింగ్ అయ్యేలో మీ ఇద్దరు మీకు లేపేస్తాను. 1947లో మా తాతగారు గంటావారిగూడెంలో నీళ్ళు లేనప్పుడు ఏం చేశారు సార్? ఇదమ్మా గట్టిగా చెప్పలు కొట్టాలి. ఒక ఎమ్మెల్యే మీ ఊరు వచ్చినప్పుడు ఒక్కడన్నా పట్టించుకున్నాడా? మర్యాద అంటే ఇలా ఉండాలి. వచ్చిన వాడు నీళ్లు తాగుతాడు, టీ తాగుతాడు. నువ్వు తాగుతున్నావు ఏంట్రా? థ్యాంక్ యూ సార్. ఎందుకు వచ్చావు? ఇందా నుంచి మూత రావడం లేదు. ఇందా నుంచి లాగుతున్నా రావట్లా. మూత పీల్చుకోవడానికి వచ్చావా? బలం అన్నావు కదా, తీస్తామని పెట్టండి సార్. ప్యాంట్ కూడా పెట్టుకుంటావు ఇప్పుడు? వద్దు సార్. పోరా. చిన్న సన్మానం. గట్టిగా చెప్పట్లు. వచ్చిన అతిథికి సన్మానం చేయడం మన సత్తా. లింగితో సన్మానమా? అన్నా బాబు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి స్టేజ్ మీద నాకు సన్మానం చేసినందుకు. చాలా బాగుంది. Yes. గుడ్డ చాలా పెద్దది ఇచ్చారు. నీకు ఒక షర్ట్ ఒక ప్యాంట్ వస్తుంది. గుడ్డ మిగిలితే ఏం చేస్తావు? మీకు కట్టాన్ని కుట్టిస్తా. కాదండి, ఆడికి లింగి కప్పడానికి కారణం ఏంటంటే ఆడికి లింగి కట్టుకునే అవకాశం ఇంక లేదని లింగి కట్టం. ఈ ముసలుడిగా కప్పటి 1947లో గంటావారిగూడెంలో నీళ్ళు లేనప్పుడు మా నాన్నగారు ఏం చేశారు? ఆ రోజు పేద ప్రజల కోసం ఎవరురా నువ్వు? కమిటీ మెంబర్. నీకు ఎవరిచ్చారు కమిటీ మెంబరు? అడిగితే అల్ల ఇచ్చారు. నీ ఊరు ఏ ఊరిది? గంటావారిగూడెం. నీ ఊర్లో మీ ఇల్లు ఎక్కడ ఉంది? అదే అది జాతర పోరపు చాదరక మీ ఇల్లు. మా ఇల్లు. ఏంటి ఈ ఊరు అండి? అవును. ఇలా రా, ఆయన పైకి రా, నన్ను పంపించండి రా, ఎత్తుకోలేదు. ఇలా రా, పైకి రా, పంపించి ఏదో అన్నాడు. ఇలా రారా పైకి రా. నీకు రేపు నీ వాటర్ కార్డు మొత్తం చిచ్చి పడుతుంది. ఎవరు రైడు? గంటావారిగూడెం గంటావారిగూడెం అన్నది ఏదో అన్నట్టు అన్నాడు. బూతులో వినిపించింది. ఇది ఎక్కడ ఉంటాడు? మా ఇంటి పక్కన. ఏడవుతాడు నీకు? అన్నయ్య ఆడు ఎంత ఉన్నా నీకు అన్నయ్య ఎలా అవుతాడు? మా అన్నయ్య మార్చుకోను. నీకు పళ్ళు పెద్దవయ్యి అది హైట్ పెద్ద కావాలి. నిజం చెప్పి ఇడి ఊరుడేనా? ఈ ఊరే అండి. ఎక్కడ ఉంటాడు? మా ఇంటి పక్కన. నువ్వు ఎక్కడ ఉంటావు? స్కిట్ అయ్యే దూరం. ఇద్దరు ఇక్కడ ఉన్నాను. ఏం కావాలి? ఎందుకు కింద చేపెట్టు. సెల్ఫీ అది తీసుకో. ఇది సొంత తమ్ముడా? ఇద్దరు కవల పిల్లలు అండి. ఈడు నువ్వునా? మరి కొంచెం పొడుకున్నాడు. నా హైట్ తీసుకున్నాడు. ఇది పేరే పేర్రా? నరేష్.
ఆడి పేరేం పేర్రా? సురేష్. నీ పేరు సురేషా? అవును. మోసం చేయట్లేదు కదా? చేయట్లే. బాగుందండి. ఎందుకురా? హైట్ ప్రాబ్లం. ఉమ్మూసారా నువ్వు? ఉమ్మూసాడు అక్కడ నుంచి. మరి కెమెరానే ఉమ్మేసింది. ఎందుకు? మరి మొక్కలు అదో రకంగా ఉంది సార్ మీరు. అవునారా? అవును సార్. 1947 లో మా తాతగారు ఏం చేశారో తెలుసా? ఏం చేశారు మీ తాత? ఊరు నుంచి మాట్లాడుతున్నాడు. తాత వచ్చింది ఆయన ఆ రోజు మా తాతగారు ఒక పెద్ద పైపు. నీకు నీ తాతకి ఇద్దరికి ఏంటి? అదే పైపు. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి అందరూ. ఆ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీరు ఎప్పుడు ఇలానే నవ్వుతూ ఉండాలని, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్.